హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, డిసెంబర్లో మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ పర్చేస్ చేయొచ్చా లేదా అని చెప్పేసి చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియోలో ఆ టాపిక్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు ఏ మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ పర్చేస్ చేసినా సరే లైఫ్ టైం అనేది 15 ఇయర్స్ అయితే ఉండిద్ది. మీరు 15 ఇయర్స్ తర్వాత ఆ వెహికల్ జాగ్రత్తగా టైం టు టైం సర్వీసింగ్ చేయించుకుంటూ వాడితే మాత్రం ఒక 5 ఇయర్స్ అయితే మీరు ఎక్స్టెండెడ్ చేసుకోవచ్చు అనమాట. ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి సార్ నా వెహికల్ అంతా బాగానే ఉంది, కాకపోతే లైఫ్ అయిపోయింది, మీరు ఇంకొక 5 ఇయర్స్ అయితే ఎక్స్టెండ్ చేయండి అంటే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి మీరు 20 ఇయర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు వెహికల్ బాగుంటే. కానీ ఇవాళ రేపు ఎవరు కూడా అన్ని సంవత్సరాలు అయితే వాడతలేదన్నమాట. ఒక 4-5 ఇయర్స్కే వెహికల్ అయితే పాడైపోతుంది. అప్పుడు క్వాలిటీ వేరు, ఇప్పుడు వచ్చే క్వాలిటీ వేరు అనమాట. సో చాలామంది అప్గ్రేడ్ అవుతూ ఉన్నారు. ఇంతకుముందు మనకి 2020కి ముందైతే BS4 వెహికల్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు అన్నీ కూడా BS6 వెహికల్స్, అన్నింటిలోనూ BS6 Phase 2 వెహికల్స్ అయితే వస్తున్నాయి అనమాట. కాబట్టి చాలామంది వెహికల్స్ అయితే పర్చేస్ చేసి మళ్ళీ సేల్ చేసి కొత్తవి కొనుక్కుంటూనే ఉన్నారనమాట. చాలామందికి ఒక డౌట్ అయితే ఉండిద్ది, డిసెంబర్లో వెహికల్ పర్చేస్ చేయాలా లేదా అని చెప్పేసి. ఎందుకంటే 1 మంత్ వెయిట్ చేసాం అనుకోండి, జనవరిలో 2026 వెహికల్స్ అయితే వచ్చేస్తాయి కదా అని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటారు. వాళ్ళకి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నా. మీరు ఎవరైతే వెహికల్ పర్చేస్ చేసి ఒక 5 ఇయర్స్ కానీ 7 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ మీ ఇష్టం, వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత నేను సేల్ చేయను అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు డిసెంబర్లో వెహికల్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. అన్ని షోరూమ్స్ కూడా ఇప్పుడైతే ప్రజెంట్ ఖాళీగానే ఉంటాయి అనమాట. మీరు హ్యాపీగా టెస్ట్ రైడ్ చేసి మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయండి. ఎందుకంటే చాలా ఆఫర్స్ అయితే అన్ని షోరూమ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇయర్ ఎండింగ్ సేల్ కింద మీకు మంచి మంచి డిస్కౌంట్స్ కూడా షోరూమ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్లో పర్చేస్ చేసినా సరే, జనవరి ఫిబ్రవరిలో పర్చేస్ చేసినా సరే మీకు సేమ్ అవే వెహికల్స్ అయితే ఉంటాయి, మార్పులు అయితే ఏమీ ఉండవు. కాకపోతే ఏంటంటే 2026 వెహికల్స్ షోరూమ్స్లో ఉన్నాయనుకోండి, ఇవి కొద్దిగా డిస్కౌంట్ అయితే ఎక్కువ ఇచ్చి ముందు స్టాక్ అయితే క్లియర్ చేద్దామని చూస్తారనమాట. సో ఇది 2025 వెహికల్, ఇది 2026 వెహికల్. సో రెండింటికి డిఫరెన్సెస్ అయితే ఏమీ లేవు. ఇది ₹1,00,000, ఇది ₹1,05,000 అన్నారనుకోండి. సో దీంట్లో 2,000 డిస్కౌంట్ ఇస్తారు. కానీ మీకు 2 వెహికల్స్ అయితే సేమ్ లుక్లో లభిస్తామని డిఫరెన్సెస్ అయితే ఏమీ లేవు. కాకపోతే వీళ్ళు డిమాండ్గా అమ్ముతారనమాట 2026 మోడల్ వెహికల్ అయితే. సో మీరు ఇప్పుడు పర్చేస్ చేసిన 2 మంత్స్ తర్వాత పర్చేస్ చేసినా సరే 2025 మోడల్ వెహికల్ మీరు అదే ప్రైస్లో పర్చేస్ చేస్తారు. కాబట్టి ఇప్పుడే పర్చేస్ చేయండి. కాకపోతే నేను రీసేల్ చేయను అని అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు త్వరగా అమ్మేసేసుకుంటాను, నేను 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత వెహికల్ అయితే అప్గ్రేడ్ అవుతాను అనుకునే మాట అయితే మాత్రం మీరు వెయిట్ చేసి 2026 వెహికలే పర్చేస్ చేయమని చెప్తాను. చాలామంది ఏంటంటే డిసెంబర్లో కాకుండా జనవరిలో పర్చేస్ చేద్దాము, 2026 మోడల్ వెహికల్ వస్తుందని అనుకుంటారు. మీకు ఫిబ్రవరి ఎండింగ్లో కానీ మార్చ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో మీకు అన్ని షోరూమ్స్లో కూడా 2026 మోడల్ వెహికల్స్ అయితే ఉంటాయి. సో అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడైతే మీకేమీ వెహికల్స్ అయితే అన్ని షోరూమ్స్లో ఉండవు, జనవరిలో కూడా ఉండవు. ఫిబ్రవరిలో మేబీ ఉండొచ్చు కొన్ని షోరూమ్స్లో అయితే, లేకపోతే మార్చ్లో అయితే అన్ని షోరూమ్స్లో కన్ఫామ్గా ఉండే అవకాశం అయితే ఉంది. ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే, జనవరిలో వెహికల్ పర్చేస్ చేస్తే 2026 రిజిస్ట్రేషన్ వస్తుందని చెప్పేసి అనుకుంటారు. ఎవరైనా వెహికల్ పర్చేస్ చేసేవాళ్ళు ఏ ఇయర్ వెహికల్ అని చెప్పేసి అడుగుతారు, కానీ ఏ ఇయర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అడగరు. రిజిస్ట్రేషన్ వల్ల మనకి ఎటువంటి ఉపయోగం అయితే లేదు బ్రో. మీరు వెహికల్ డిసెంబర్లో పర్చేస్ చేసినా జనవరిలో పర్చేస్ చేసినా 2025 మోడల్ వెహికల్ అవుతుంది. కాబట్టి మీరు వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు ఏ ఇయర్ మోడల్ వెహికల్ అని చెప్పేసి కన్ఫామ్గా కనుక్కొని వెహికల్ పర్చేస్ చేయమని చెప్తాను. 2026 వెహికల్స్ అయితే మార్చి తర్వాత వస్తాయని చెప్పేసి మనం తెలుసుకున్నాం కదా. 2-3 మంత్స్ మీరు వెయిట్ చేయడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే, ఏవైతే కంపెనీస్ సేమ్ అదే డిజైన్లో వెహికల్స్ లాంచ్ చేస్తున్నాయో వాళ్ళైతే మేబీ డిజైన్ అయితే కొద్దిగా అప్డేట్ చేసి 2026 వెహికల్స్ తీసుకురావచ్చు అనమాట. సో అప్పుడు మీరు ఫ్రెష్ డిజైన్ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు వెయిట్ చేస్తే. కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అయితే ఉందన్నమాట. నాకు వెహికల్ ఎమర్జెన్సీగా అవసరం అని అనుకుంటే మీరు ఇప్పుడు పర్చేస్ చేయండి. లేదు నేను జనవరిలో పర్చేస్ చేస్తానంటే జనవరిలో పర్చేస్ చేయొచ్చు. అప్పుడు కూడా మీకు 2025 వెహికలే వస్తుంది. ఫిబ్రవరిలో పర్చేస్ చేసినా సరే 2025 వెహికలే వస్తుంది అనమాట. కాకపోతే రిజిస్ట్రేషన్ 2026 వస్తుంది, కానీ దానివల్ల మీకు ఉపయోగం అయితే ఏమీ లేదు. సో అదొకసారి మీరు మైండ్లో పెట్టుకుని జాగ్రత్తగా వెహికల్ పర్చేస్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు వెయిట్ చేయండి. ఫిబ్రవరి మార్చ్ కాకపోతే హ్యాపీగా ఇంకొక 6 మంత్స్ వెయిట్ చేసినట్లయితే దసరాకి చాలా మంచి మంచి ఆఫర్స్లో మీకు అన్ని షోరూమ్స్ వెహికల్స్ అయితే సేల్ చేస్తూ ఉండిద్ది అనమాట. ఎవరైతే క్యాష్ పెట్టి పర్చేస్ చేస్తారో వెహికల్స్ని వాళ్ళైతే ఎప్పుడు పర్చేస్ చేసినా సేమ్ అనమాట, సేమ్ డిస్కౌంట్ అయితే ఇస్తారు. క్యాష్ కట్టేసేస్తారు, వెహికల్ తెచ్చేసేసుకుంటారు. ఎవరైతే ఫైనాన్స్లో కొంత అమౌంట్ అనేది డౌన్ పేమెంట్ కట్టి మిగతాది ఈఎంఐ పెట్టుకుంటారు కదా, వాళ్ళకి పర్ఫెక్ట్ టైమింగ్ ఏంటంటే దసరా ఫెస్టివల్ అనమాట. దసరా ఫెస్టివల్ అప్పుడు మీకు వెహికల్స్ అయితే అన్నీ ఉంటాయి, అన్ని కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే ఫైనాన్సర్స్ కూడా తక్కువ డౌన్ పేమెంట్ చేసినా సరే మీకు వెహికల్ అయితే సేల్ చేస్తారు. అలాగే చాలా ఆఫర్స్ అయితే ఫైనాన్సింగ్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళైతే మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే చాలా తక్కువ అయితే ఉండేది మీరు దసరా టైంలో వెహికల్ పర్చేస్ చేస్తే. సో ఇప్పుడు నాకు వెహికల్ అయితే అంత ఎమర్జెన్సీ నీడ్ అయితే లేదు, కానీ చూస్తానికి డిజైన్ అయితే బాగుంది, అది కొనుక్కుందాం అనుకుంటున్నాను.
ఒక 1 మంత్ 2 మంత్స్ ఆగితే 2026 వెహికల్ వస్తుంది కదా అని అనుకుంటే సేమ్ అదే వెహికల్ మీకు 2026 మోడల్ వస్తుంది కాబట్టి వెయిట్ చేసి కొనుక్కోండి. లేదు ఫైనాన్స్లో కొనుక్కుంటాను ఇంకా ఎమర్జెన్సీ అయితే ఏమీ లేదనుకుంటే ఒక 4-5 మంత్స్ వెయిట్ చేయండి. హ్యాపీగా మీరు దసరా ఫెస్టివల్ దాకా ఆగి కొనుక్కోవడమే బెస్ట్ అని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ యమహా XSR 155 యమహా కంపెనీ రీసెంట్గా ఆ వెహికల్ లాంచ్ చేసింది కదా, 1,90,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. ప్రెజెంట్ అయితే సేమ్ డిజైన్లో మీకు 2026 మోడల్ అయితే మార్చ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో అన్ని షోరూమ్స్లో అవైలబిలిటీలో ఉంటాయి. కాకపోతే అప్పుడు ప్రైస్ అయితే ఇంకొక 5,000 రూపాయలు పెరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇయర్ మారే కొద్దీ డేస్ గడిచే కొద్దీ మీకు ప్రైస్ అయితే పెరిగిద్దే కానీ తగ్గదు. సో అది మీరు మైండ్లో పెట్టుకోండి. నాకు వెహికల్ కావాలి అని అనుకుంటే ఇప్పుడే పర్చేస్ చేయండి. లేటెస్ట్ డిజైన్తో వెహికల్ కావాలి అనుకుంటే కంపెనీ వాళ్ళు అప్డేట్ చేసినప్పుడు మీరు ఆ వెహికల్ పర్చేస్ చేస్తారు. ఏమైనా కొత్త డిజైన్తో వెహికల్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను వీడియో రికార్డ్ చేస్తాను. ఆ వీడియోస్ ద్వారా మీరు చూసి మీకు నచ్చితే మాత్రం కొనుక్కోవచ్చు. కానీ మాత్రం ఇయర్ ఎండింగ్లో మాత్రం వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. జాగ్రత్తగా ఆలోచించుకొని కొనుక్కోండి. మీరు పద్దాకలా వెహికల్స్ మార్చే వాళ్ళైతే మాత్రం వెయిట్ చేసిన తర్వాత వెహికల్ పర్చేస్ చేయమని చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో అయితే మీ అందరికీ క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.